హే గైస్, ఈరోజు ఈ వీడియోలో మనకి బోల్ట్ నుంచి వచ్చిన Z40 అల్ట్రా వైర్లెస్ ఇయర్బడ్స్ని అయితే రివ్యూ అయితే చేద్దాం. అండ్ నేను ఇవి ఆల్రెడీ 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నా. సో ఈ 2 daysలో నా టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేయబోతున్నాను. అండ్ మనకి ఇక్కడ ఇది బాక్స్ మనకి ఫస్ట్ చూస్తే మనకి ఇక్కడ ఓవరాల్ లుక్ అయితే ఉంది, ఇయర్బడ్స్ యొక్క లుక్. అండ్ మనకి ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వేరియబుల్ బ్రాండ్స్ అని. అండ్ ఇంకొకటి మనకి బోల్ట్ Z40లోనే మనకి ఇంకొక అంటే 2 ఉన్నాయి, బోల్ట్ Z40 అండ్ బోల్ట్ Z40 Pro అని. సో మనకి ఇవి గిట్ట చాలా పాపులర్ అండ్ బోల్ట్లో. అండ్ జస్ట్ బోట్ Z40 మనకి 1 million యూనిట్స్ అయితే సేల్ అయిపోయినాయి ఆల్రెడీ. అండ్ ఇంకా మనమైతే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అండ్ ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇంకా ఇక్కడైతే మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ 15 months వారంటీ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి టైప్ సి కేబుల్ అయితే వచ్చింది, ఎక్స్ట్రా 2 ఎడిటివ్స్ అయితే వచ్చినాయి. అండ్ లోపల Z40 అల్ట్రా బోల్ట్ మనకి యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది. అండ్ ఇంకా మనకి ఒక కార్డ్ అయితే వచ్చింది, మనకి 3 వేరియంట్స్. అండ్ ఇంకా వెనకాల ANC ఎలా ఆన్ చేయాలని అయితే ఉంది. సో ఇంకా ఇక్కడ ఇది మన యాక్చువల్ ప్రోడక్ట్ అయితే. సో ఇప్పుడు దీన్ని తీసి మనం టోటల్ రివ్యూ అయితే చేద్దాం. అండ్ ఇవి గైస్ మన బోల్ట్ Z40 అల్ట్రా వైర్లెస్ ఇయర్బడ్స్ అయితే. సో మనకి ఫస్ట్గా మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడదాం. సో మనకి టోటల్ 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి, 3 కలర్స్. నా దగ్గర ఉన్నదైతే నేను బ్లాక్ అయితే ఉంది. అండ్ మనకి బ్లాక్లో చూస్తే మనకి టోటల్ పైన పార్ట్ అనేది మనకి మొత్తం గ్లాసీ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ కింద మనకి బ్లాక్ కలర్లో మ్యాట్ ఫినిషింగ్తో ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి బోల్ట్ అనే లేబుల్ ఇచ్చారు. అండ్ ఇంకా అలానే ఛార్జింగ్ ఇండికేటింగ్ అయితే ఉంది. అండ్ టోటల్ కింద చూస్తే మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉంది. అండ్ ఇంకా మనం ఓపెన్ చేసి లోపల చూసినా మనకి లోపల మొత్తం అన్ని ప్రీమియం లుక్ అయితే ఉంది. అండ్ ఇంకా మనం ఇయర్బడ్స్ని అయితే మనం బయటకి అయితే తీద్దాం. ఇంకా ఇవి మన ఇయర్బడ్స్ అయితే. సో మనకి ఇయర్బడ్స్ చూసినా మనకి చాలా అయితే ప్రీమియం లుక్లో ఉన్నాయి సేమ్. అండ్ ఇంకా మనకి లెగ్స్ మీద ఈ స్టెమ్స్ మీద చూస్తే మనకి బోట్ లేబుల్ అయితే ఇచ్చారు 2 sides. అండ్ ఇంకా మనకి ఈ కలర్ చూడొచ్చు, మనకి డ్యూయల్ టోన్ అయితే కలర్స్ ఇచ్చారు. సో అండ్ ఇంకొకటి ఇక్కడ ఈ బటన్ అనేది మనకి టచ్ బటన్, MFB బటన్. సో ఎటువంటి ఫిజికల్ బటన్స్ అయితే లేవు. ఇంకా మన ఇయర్బడ్స్ అయితే ఒకసారి కనెక్ట్ అయితే చేసి చూపిస్తాం చూడండి. అండ్ సింప్లీ ఇంకా నెక్స్ట్ మనం బ్లూటూత్ వచ్చేసి అయితే కనెక్ట్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు బోట్ ఆడియో ఎయిర్వేస్. సో మనకి బోట్ ఆడియో ఎయిర్వేస్ అయితే మనకి ఇవైతే కనెక్ట్ అయిపోయినాయి. ఇంకా మనం ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్గా దీంట్లో మనం ముఖ్యంగా మాట్లాడేసింది ఏంటంటే దీంట్లో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వస్తుంది. సో దీంట్లో మనకి అప్ టు 32 decibels ఆఫ్ అంబియంట్ నాయిస్ని అయితే క్లియర్ చేస్తుంది. సో అంటే ఈజీగా మనకి మీరు నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యాన్ సౌండ్ వస్తుంది కదా, చిన్న AC సౌండ్ అయితే వస్తుంది కదా, క్లీన్గా అయితే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అవుతుంది. అండ్ ఇంకొకటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి కాల్స్ మాట్లాడేటప్పుడు మనకి ENC సపోర్ట్ అయితే వస్తుంది. సో మనకి ఈ బోల్ట్ వాళ్ళైతే జెన్ మోడ్ అయితే ఉంది, మనం కాల్ అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ ఇంకా మనకి నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి టచ్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి IPX5 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. సో ఈజీగా మీరు జిమ్ చేసినా లేదంటే నార్మల్ స్వెట్ వచ్చినా కానీ దీంట్లో పడ్డా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. అండ్ ఇంకొకటి దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకి దీంట్లో డ్యూయల్ డివైస్ కనెక్షన్ అయితే ఉంది. సో ఈజీగా మీరు ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు, అట్లానే ఎట్ ఏ టైం మీరు ల్యాప్టాప్లో గిట్ట వాడుకోవచ్చు. అండ్ గైస్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి గేమింగ్ మోడ్ గిట్ట ఉంది. సో మనకి 45 milliseconds అల్ట్రా లో లేటెన్సీ అయితే ఉంది. సో మనకి గేమ్స్ గిట్ట మనకి ఎట్లాంటి ఫరక్ అయితే పడదు. సో మంచిగా స్మూత్గా అయితే మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ ఇంకా మనం టచ్ కంట్రోల్స్ అయితే చూద్దాం. ఇది రైట్ సైడ్ అయితే ఉంది కదా, సో రైట్ సైడ్. సో ఈ రైట్ సైడ్ మనం లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ANC మోడ్ అనేది ఆన్ అవుతుంది. అండ్ ఇంకా అలానే మనకి ఇంకో లాంగ్ టైం చేస్తే మనకి ట్రాన్స్పోర్ట్ మోడ్ అయితే ఉంటుంది. సో ఇంకా ANC ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. సో మనకి రైట్ సైడ్ని 2 times ట్యాప్ చేస్తే మనకి నెక్స్ట్ ట్రాక్ అయితే ప్లే అవుతుంది. సేమ్ ఇంకా లెఫ్ట్ సైడ్ 2 times ట్యాప్ చేస్తే మనకి ప్రీవియస్ ట్రాక్ అయితే ప్లే అవుతుంది. సో రైట్ సైడ్ మీద 3 times ట్యాప్ చేస్తే మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ ఇంకా లెఫ్ట్ సైడ్ మీద 3 times ట్యాప్ చేస్తే మనకి వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకా మనం సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడదాం. సో దీంట్లో మనకి ఫస్ట్గా ఈ 10mm డ్రైవర్స్ అయితే వస్తుంది. సో ఫస్ట్గా నేను 2 days నుంచి అయితే వాడుతున్నా. సో 2 days నుంచి మస్తు మంచి పాటలు అయితే అన్నా, ఇట్లా మనం పాప్ సాంగ్స్ విన్నా అండ్ ఇంకా తెలుగు సాంగ్స్ గిట్ట అన్నా. సో మీరు ఏ సాంగ్స్ విన్నా కానీ మనకి మ్యూజిక్ బ్యాలెన్స్ అయితే మనకి చాలా డీటెయిల్గా క్లియర్గా అయితే ఉంది. అండ్ ఇంకొకటి మనకి దీంట్లో ఇన్స్ట్రుమెంటల్స్ గిట్ట మనకి ఇన్స్ట్రుమెంటల్స్లో మధ్యలో మనకి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంటల్స్ వస్తాయి కదా, సో అప్పుడు గిట్ట మనకి డిస్టార్షన్ అయితే ఏం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి ఈ రైట్ సైడ్ మనకి 4 times మీరు ట్యాప్ చేసారంటే మనకి బేస్ బూస్టర్ అయితే ఆన్ అవుతుంది. సో దీంట్లో మనకి మీకు ఒకవేళ ఆ మ్యూజిక్కి సంబంధించిన ఏదైనా మంచిగా అనిపించకపోతే సింపుల్గా మీరు మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి హైఫై అండ్ రాక్ ఇంకా బేస్ బూస్టర్ అయితే వచ్చింది. సో హైఫై రాక్ మనకి నార్మల్గా ఎట్లయితే అట్లనే ఉంది. బట్ మీరు ఎప్పుడైతే బేస్ బూస్టర్ అనేది ఎనేబుల్ చేస్తారో సో అప్పుడు సౌండ్ క్వాలిటీ అనేది టోటల్ చేంజ్ అయిపోతుంది. మనకి అప్పుడు బేస్ అనేది చాలా పంచిగా బేస్ అయితే వస్తుంది. అండ్ ఇంకా మనం దీంట్లో బ్యాటరీ గురించి అయితే మాట్లాడదాం. సో దీంట్లో వీల్ మెన్షన్ చేసింది ఏంటంటే దీంట్లో అప్ టు 100 hours ప్లే టైం అయితే వస్తుంది. సో మీరు ANC ఆఫ్ చేసుకుంటే 100 hours ప్లే టైం అయితే వాడుకోవచ్చు. సో నేనైతే 100 hours అయితే వాడలేదు, సో దాని గురించి అయితే ఏం చెప్పలేను. బట్ మనకి దీంట్లో నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయితే అవుతున్నా అండ్ కంటిన్యూస్గా నేను 1 day అయితే మొత్తం
వన్ నాకు దీంట్లో ఛార్జింగ్ అయితే ఎటువంటి ఇంకా అయిపోలేదు. సో దీంట్లో మనకి బ్యాటరీ గురించి కూడా ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. అండ్ గైస్ ఫైనల్గా ఇది తీసుకోవద్దా అంటే నేను సింపుల్గా చెప్తాను చూడండి. సో ఇది 1,999 అయితే లాంచ్ ప్రైస్ అయితే ఉంది. ఇంకా మిగతా దీంట్లో మనకి పెరగొచ్చు. సో దీంట్లో మనకి ఇంకా ఫీచర్స్ ఏంటంటే దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చాలా బాగుంది. ఇంకొకటి దీంట్లో మనకి డివైస్ కనెక్షన్ అయితే ఉంది. సో మీరు ల్యాప్టాప్ ఇంకా అలానే స్మార్ట్ ఫోన్ రెండు ఒకటేసారి వాడుతున్నట్లయితే సో ఈ ఊకొకే స్విచ్ అవ్వాలంటే చాలా కష్టం. సో దీంట్లో ఇది కనెక్షన్ అయితే చాలా బాగుంది. సో ఇందుకు నేనైతే కంపల్సరీ తీసుకోవచ్చు అని చెప్తున్నాను. అనగా ఇంకా ఈ ప్రోడక్ట్ లింక్స్ అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇంకా ఫైనల్గా మీరు ఇక్కడ వరకు చూస్తున్నందుకన్నా ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ అంతే గైస్, జనీల్ సైనింగ్ ఆఫ్, బాయ్.